ఇన్నేళ్లు సినిమాల్లో హీరోయిన్గా, రాజకీయాల్లో ఎంపీగా, మహిళా నాయకురాలిగా ఎన్నో రకాలుగా మీ ముందుకొచ్చిన నన్ను మీరు ఎంతో ఆదరించారు. మీ ఇంటి ఆడపడుచుగా మీ గుండెల్లో చోటిచ్చారు. అందుకే ఒక ఆడపడుచుగా తెలుగింటి వారికి ఒక గొప్ప పని ఏదైనా చేయాలనిపించింది. ఎందుకంటే ఒక ఆడపిల్లకు పుట్టినింట్లో పెరిగిన మమకారం 80 ఏళ్లు సంపూర్ణంగా ఉన్న ఇల్లాలికి కూడా మెట్టినింటిలో ఆ మమకారం దొరకదు. ఎంతున్నా పుట్టింటి పట్టెడు ముద్దపై, మూరెడు చీరపై ఎప్పుడూ మమకారమే. ఇంత చిన్న అంబికా దర్బారు బత్తి పులలో అంత గొప్పతనం ఎలా దాగుంది? మన నేలలో పుట్టి రాష్ట్రాలు, దేశాలు, విదేశాలు కూడా దాటి ప్రపంచవ్యాప్తంగా అంత పేరు ప్రఖ్యాతులు ఎలా సంపాదించింది? మన తెలుగింటి అస్తిత్వం, ఆస్తి అయిన అంబికా దర్బార్ శక్తి, ఖ్యాతి, నీతి సవివరంగా వివరించాలని మీ ముందుకొచ్చాను. అసలు అంబికా దర్బారు బత్తి సృష్టికర్త ఆలపాటి రామచంద్రరావు గారు. దీని తయారీకి ఆయన చేసిన ఆలోచన ఏమిటో తెలుసా? భగవంతునికి, భక్తునికి ఏదైనా డైరెక్ట్గా ఒక దారి, నిచ్చెన, వారధి వీటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా కనుగొనాలనే ఆలోచన రామచంద్రరావు గారిది. భగవంతునికి, భక్తునికి అనుసంధానం అంటే రైలు పెట్టికి మధ్య లింక్. అలాంటి లింక్ ఏర్పాటు చేసేది అంబికా దర్బార్ బత్తి. ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో ఎవరో గాయకుడు పాడుతూ ఉంటే కోట్ల జనం 40 ఏళ్ళు అవుతున్నప్పుడు కూడా రేడియో పెట్టుకుంటూ ఉంటున్నారే. అది ఎవరు అక్కడి నుంచి ఇక్కడ పంపించారో ఇది కూడా అంతే. దానికి ఆధారం అది, లింక్ అంటే. అంబికా దర్బార్ బత్తి భగవంతునికి, భక్తునికి అనుసంధానం అని చెప్పేసి చెప్తుంది. భారతదేశంలోకెల్లా వనమూలికలతో తయారైన ఏకైక దర్బారు బత్తి అంబికా మాత్రమే. అదే విషయాన్ని మీకు అర్థమయ్యేలా చెప్తాను. మరి వనమూలికలు కావాలంటే అడవులను ఆశ్రయించాల్సిందేగా. ఎందుకంటే ప్రకృతి భగవంతుని సృష్టి. అంబికా దర్బారు బత్తి తయారీ కోసం అంబికా వారే స్వయంగా అడవులకు వచ్చి సహజ సిద్ధమైనటువంటి వనమూలికలు, హోమద్రవ్యాలు పరీక్షించి తెచ్చుకుంటారు. అందుకే 100 మాటలు చెప్పే కన్నా ఒక చక్కటి ఉదాహరణ ఇవ్వాలని ఈ అడవిలోకి వచ్చాను. నమస్తే. నమస్తే మేడం. ఇంత డీప్ ఫారెస్ట్ లోకి వచ్చి ఇలా వనమూలికలు సేకరించాలా? 70 ఏళ్లుగా అంబికా దర్బార్ బత్తిని నాణ్యతతో తయారు చేస్తున్నామంటే ఇలా వనమూలికలు ఎంపిక చేసుకోవాల్సిందే మేడం. ఇంతటి శక్తి కలిగిన వనమూలికలు, హోమద్రవ్యాల మేలు కలయికలతో వచ్చే సువాసన ధూపం ఈ రోజుల్లో అందరికీ సాధ్యమా? అందుకే ఆ ఆలోచన 70 ఏళ్ల క్రితమే చేశారు ఆలపాటి రామచంద్రరావు గారు. లక్షలు ఖర్చు చేస్తే వచ్చే యజ్ఞఫలం కేవలం కొన్ని రూపాయలు ఖర్చు చేస్తే వచ్చేలా దర్బార్ బత్తిని కనుగొన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట ఏదో ఒక నెగటివ్ ఎనర్జీ ఉండుండొచ్చు. కనుక ఎంతో పాజిటివ్ నేచర్ కలిగి ఉన్నటువంటి అంబికా దర్బార్ బత్తిని వెలిగించడం మీ దినచర్యలో ఒక భాగంగా చేసుకోండి. అంబికా దర్బారు యొక్క పవిత్రతను, ఫలితాన్ని పొంది వెలిగించిన ప్రతిసారి ఆ భగవంతునికి, ఈ భక్తునికి అనుసంధానం చేస్తూనే ఉంటుందన్న నిజాన్ని మీరు తెలుసుకోవాలి. ఈ విషయాన్ని మీరు మరో తరానికి చెప్పాలి. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు మదర్ థెరిసా. కనుక కానుకగా అంబికా దర్బారు బత్తినివ్వండి. అప్పుడు మీతో సహా సర్వేజన సుఖనో భవంతు. అందుకే భగవంతునికి, భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బారు బత్తి అని, ఆయుర్వేద వనమూలికా ధూపం అంబికా దర్బారు బత్తి అని అమ్మని మర్చిపోలేం, అంబికాని మర్చిపోలేమని అందరికీ చెప్తాం. మీ జయప్రద.